వెల్కమ్ టు మెగానెన్ టీవీ. అమెరికాలో ఉంటున్న ఎన్ఆర్ఐలకు గత వారం రోజులుగా రాత్రిళ్లు నిద్ర పట్టలేదు. ఎన్నో ఏళ్లుగా అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా అమెరికా ఇమిగ్రేషన్ విభాగం ఒక బాంబు పేల్చింది. అదేంటంటే గ్రీన్ కార్డు రావాలంటే ముందు అమెరికా విడిచిపెట్టి మీ సొంత దేశాలకు వెళ్లిపోవాలి అన్న సంచలన నిబంధన. ఈ ఒక్క వార్తతో అమెరికాలో ఉన్న H1B వీసాదారులు, విద్యార్థులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ప్రాసెస్ అంతా మధ్యలో వదిలేసి ఇండియాకు వెళితే తమ ఉద్యోగాలు, పిల్లల చదువులు ఏమైపోతాయో అని తీవ్ర ఆందోళన చెందారు. కానీ అదృష్టవశాత్తు మన భారతీయులకు ఇప్పుడు ఒక అతిపెద్ద శుభవార్త అందింది. టెక్ దిగ్గజాల నుండి, ఇమిగ్రేషన్ లాయర్ల నుండి వచ్చిన తీవ్ర వ్యతిరేకతతో అమెరికా ప్రభుత్వం ఇప్పుడు వెనక్కి తగ్గింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఈ నిబంధనపై ఒక కీలకమైన క్లారిటీ ఇస్తూ యూటర్న్ తీసుకుంది. అసలు వారం క్రితం వచ్చిన ఈ భయంకరమైన రూల్ ఏంటి, ఇప్పుడు అమెరికా ఇచ్చిన కొత్త క్లారిటీ ఏంటి, దీనివల్ల మన H1B వీసాదారులకు ఎంతవరకు సేఫ్ ఇప్పుడు చూద్దాం. మే 22, 2026 నాడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒక కొత్త ఇమిగ్రేషన్ పాలసీ మెమోను విడుదల చేసింది. సాధారణంగా అమెరికాలో తాత్కాలిక వీసాలపై ఉన్నవారు గ్రీన్ కార్డు కోసం అక్కడి నుండే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ద్వారా అప్లై చేసుకుంటారు. ఇది దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. కానీ ఆ మెమోలో USCIS ఏం చెప్పిందంటే, ఇకపై టెంపరరీ వీసా మీద ఉన్నవారు అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డుకు అప్లై చేయడానికి వీల్లేదు. వారు తమ సొంత దేశాలకు వెళ్ళిపోయి అక్కడున్న అమెరికన్ కాన్సులేట్ ద్వారానే గ్రీన్ కార్డు ప్రాసెస్ చేసుకోవాలి. ఏదైనా అసాధారణ పరిస్థితులు ఉంటే తప్ప ఎవరికి మినహాయింపు ఉండదు అని బాంబు పేల్చింది. ఈ రూల్ వల్ల అమెరికా టెక్ ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందని సిలికాన్ వ్యాలీ CEOలు, వ్యాపారవేత్తలు తీవ్రంగా మండిపడ్డారు. లక్షలాది మంది స్కిల్డ్ వర్కర్లు ఇండియాకు తిరిగి వెళ్ళిపోతే, ఏళ్ల తరబడి అక్కడే వెయిట్ చేయాల్సి వస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని హెచ్చరించారు. పరిస్థితి చేయి దాటిపోతుండటం, విమర్శలు వెల్లువెత్తడంతో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వెంటనే రంగంలోకి దిగింది. తాజాగా న్యూయార్క్ టైమ్స్కు ఇచ్చిన వివరణలో ఈ రూల్పై ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. అందరూ తమ సొంత దేశాలకు వెళ్లాలన్నది బ్లాంకెట్ రూల్ కాదని, అందరికీ ఇది వర్తించదని DHS స్పష్టం చేసింది. ఎవరైతే అమెరికా ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూరుస్తున్నారో, ఎవరి స్కిల్స్ అయితే అమెరికా జాతీయ ప్రయోజనాలకు అవసరమో వారికి ఈ రూల్ నుండి మినహాయింపు ఉంటుందని తేల్చి చెప్పింది. అంటే వాళ్ళు ఇండియాకు వెళ్లాల్సిన అవసరం లేదు, అమెరికాలోనే ఉండి గ్రీన్ కార్డు పొందవచ్చు. ప్రతి అప్లికేషన్ను ఇమిగ్రేషన్ అధికారులు కేస్ బై కేస్ బేసిస్ మీద పరిశీలిస్తామని, ఎవరిని పంపాలి, ఎవరిని ఉంచాలి అనేది అధికారుల విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. సో ఒక రకంగా చెప్పాలంటే వచ్చిన వ్యతిరేకతను తట్టుకోలేక అమెరికా ప్రభుత్వం తెలివిగా ఈ కొత్త రూల్ నుండి అత్యంత నైపుణ్యం కలిగిన IT నిపుణులకు మినహాయింపిస్తూ వెనక్కి తగ్గింది. ఈ కొత్త అప్డేట్లో అత్యధికంగా లాభపడేది మన భారతీయులే. ఎందుకంటే అమెరికాలో మంజూరయ్యే H1B వీసాల్లో దాదాపు 70% మన ఇండియన్స్కే వస్తాయి. మన వాళ్లకు టెన్షన్ ఎందుకు లేదంటే, H1B వీసా అనేది డ్యూయల్ ఇంటెంట్ ఉన్న వీసా. అంటే వీరు టెంపరీగా వర్క్ చేయడానికి వెళ్ళినప్పటికీ చట్టపరంగా వారు శాశ్వత నివాసం కోసం ప్రయత్నించే హక్కును ఈ వీసా కల్పిస్తుంది. దానికి తోడు డాక్టర్లు, IT ప్రొఫెషనల్స్, సైంటిస్టులు అమెరికాకు అందిస్తున్న ఆర్థిక సహకారం అంతా ఇంత కాదు. DHS చెప్పిన ఎకనామిక్ బెనిఫిట్ నేషనల్ ఇంట్రెస్ట్ కేటగిరీ కిందకు వీరంతా సులువుగా వచ్చేస్తారు. కాబట్టి టూరిస్ట్ వీసాలపై లేదా స్టూడెంట్ వీసాలపై వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలని చూసే వారికి ఈ కొత్త రూల్ వల్ల ఇబ్బంది ఉండవచ్చు. కానీ పక్కాగా స్పాన్సర్షిప్తో H1B వీసా మీద ఉన్న మన భారతీయులు మాత్రం సొంత దేశాలకు వెళ్ళి గ్రీన్ కార్డు తెచ్చుకోవాల్సిన అవసరం దాదాపుగా ఉండదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అమెరికాలో ఉంటూ చట్టబద్ధంగా పన్నులు కడుతూ అక్కడి టెక్నాలజీ డెవలప్మెంట్కు సాయం చేస్తున్న మన భారతీయ నిపుణుల అవసరం అమెరికాకు ఎంతైనా ఉంది. అందుకే సొంత దేశాలకు పంపే నిర్ణయంపై అమెరికా వెనక్కి తగ్గక తప్పలేదు. ఇది నిజంగా మన NRIలకు ప్రశాంతమైన నిద్రనిచ్చే వార్త.